Hello everyone, welcome to Mission Possible IAS Academy. Aspirants, ఎస్పెషల్లీ పాలిటీలో మీకు ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే ఫస్ట్ చాప్టర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నప్పుడు ఈ హిస్టారికల్‌గా జరిగిన ఈవెంట్స్, యాక్ట్స్ బ్రిటిషర్స్ వాళ్ళ అవసరాల కోసం చేసుకున్న ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాక్ట్స్ ఆహ్, తర్వాత మన రాజ్యాంగం మనం రచించుకున్నప్పుడు, మనం కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నప్పుడు చాలా ఇంపాక్ట్ ప్లే చేసిందనమాట. సో, దాని లెగసీ అనేది మనం ఇక్కడ బ్రిటిషర్స్ ఇంపాక్ట్ అనేది మన కాన్స్టిట్యూషన్‌లో గూడా మనం చూడొచ్చు. సో, మన కాన్స్టిట్యూషన్ గురించి మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అనే చాప్టర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీకు ఎగ్జామ్‌లో కూడా వీటి మీద 1 ఆర్ 2 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ డైరెక్ట్‌లీ ఆ యాక్ట్ ఒక్కొక్క యాక్ట్ ఏంటి అంటే మా గ బ్రిటిషర్స్ వాళ్ళ అవసరాల కోసం నెక్స్ట్ మన ఇండియన్ డిమాండ్స్‌కి తగ్గట్టుగా వాళ్ళు పరిపాలించినప్పుడు కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. కొన్ని యాక్ట్స్ చేయడం జరిగింది. కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావడం జరిగింది. సో, ఆ రెగ్యులేషన్స్, యాక్ట్స్, ఆ రెగ్యులేషన్స్‌లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? ఓకే. సో, ఇవన్నీ కూడా ఈ చాప్టర్ ద్వారా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో, అయితే ఫస్ట్ మనం బ్రిటిషర్స్ ఎలా ఎంటర్ అయ్యారు మన దేశంలో అంటే, యాస్ ఎ ట్రేడర్స్ లాగా మన కంట్రీలోకి ఎంటర్ అయ్యారు. సో, ఈస్ట్ ఇండియా కంపెనీ అరైవ్డ్ ఇన్ ఇండియా యాస్ ట్రేడర్స్. ఫస్ట్ ట్రేడర్స్‌గా ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. తర్వాత మెల్లిమెల్లిగా మన దేశంలో ఉన్న రాజ్యాల్లో కింగ్డమ్స్ మధ్య ఉన్న వీక్‌నెస్ అబ్జర్వ్ చేసి, వాళ్ళు ట్రేడ్ మాత్రమే కాదు, పొలిటికల్ యాంబిషన్స్, పొలిటికల్ యాంబిషన్స్ వైపు గూడా వెళ్లారనమాట. ఎందుకు? రీజన్ ఏంటి? ఆహ్, అన్ అంత పొలిటికల్ యాంబిషన్స్ పెట్టుకోవాల్సిన రీజన్ ఏంటంటే మన కంట్రీలో ఎస్పెషల్లీ ఇండియా ఈస్ వెరీ ప్రాస్పరస్. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మన దేశం చాలా ప్రాస్పరస్‌గా ఉండేది. సో, అంత ప్రాస్పరస్ కంట్రీలో ట్రేడ్ చేయాలి అనంటే పవర్ గూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఏమైనా ట్రేడ్ చేయాలనుకో, అట్‌లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఫ్రీ అండ్ ఫెయిర్‌గా నడుస్తుంది. సో, ఆ టైంలో అలా కాదు గదా! ఎవరికి అధికారం ఉంటే వాళ్ళే అక్కడ రూల్స్ డిసైడ్ జేస్తారనమాట. సో, పవర్ గూడా కావాలి గాబట్టి ఇనీషియల్‌గా అది యాస్ ఎ ట్రేడింగ్ కంపెనీగా వచ్చినా గానీ, 1608లో ఒక ట్రేడింగ్ కంపెనీగా వచ్చింది. తర్వాత అది పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా గూడా మారింది. అది ఎలాగనేది నేను చెప్తాను. ఓకే. సో, ఇది 1608లో యాస్ ఎ ట్రేడర్స్‌గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయింది. సో, ఎక్స్‌క్లూజివ్ ట్రేడింగ్ రైట్ అది ఆహ్, క్వీన్ ఎలిజబెత్ I 1600లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్స్‌క్లూజివ్ ట్రేడింగ్ రైట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ ఇనీషియల్‌గా మళ్ళీ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కమర్షియల్ యాక్టివిటీస్‌కి మాత్రమే అది పరిమితమైందనమాట. ఓన్లీ కమర్షియల్ యాక్టివిటీస్‌కి మాత్రమే పరిమితమైంది. అయితే ఏంటంటే 1765లో ఇది టెరిటోరియల్ పవర్‌గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదగడం స్టార్ట్ అయిందనమాట. ఎందుకనంటే మన బెంగాల్ అండ్ బీహార్ అండ్ ఒరిస్సాలో దివానీ రైట్స్‌ని ఈస్ట్ ఇండియా కంపెనీ అక్వైర్ చేసిందనమాట. సో, ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ రైట్స్ యాస్ అన్ అగ్రీమెంట్ బిట్వీన్ ఇండియన్ కింగ్స్. ఓకే. సో, దివానీ రైట్ అనేది తెచ్చుకోవడం జరిగిందనమాట. ఇందులో ఈ దివానీ రైట్స్ అంటే ఏంటంటే రెవెన్యూ కలెక్ట్ చేయొచ్చు అండ్ సివిల్ మ్యాటర్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా దీనికుంటుందనమాట. సో, ఎస్పెషల్లీ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సాలో ఈ దివానీ రైట్స్ అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం జరిగింది. సో, అప్పటి నుంచి అది టెరిటోరియల్ పవర్‌గా అది ఎమర్జ్ అయిందని చెప్పొచ్చు. సో, ఈ టెరిటోరియల్ పవర్‌గా ఎదగడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనంటే, ఎప్పుడైతే ఈ దివానీ రైట్స్ వచ్చాయో, బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సాలో దివానీ రైట్స్ వచ్చాయో అప్పటినుంచి అది టెరిటోరియల్ పవర్‌గా అది ఎమర్జ్ అయిందని చెప్పొచ్చు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చేసే ఆగడాలు అండ్ మన ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీకి అగెయిన్స్ట్‌గా చాలా సెవరల్ రివోల్ట్స్ జరిగాయన్నమాట. సో, ఇదంతా కాదు ఈ కంపెనీని ఫస్ట్ రెగ్యులేట్ చేయడం జరిగింది. రకరకాల కండిషన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో, అయినా గాని అది ఔట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయిందన్నమాట. ఎప్పుడు సిపాయి మ్యూటినీ ద్వారా అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటాం. సో, 1857లో సిపాయి మ్యూటినీ జరిగింది. ఓకే. సో, హిస్టరీలో డీటెయిల్‌గా మీరు తెలుసుకుంటారు. సో, ఈ సిపాయి మ్యూటినీని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటారన్నమాట. సో, ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద్వారా ఆహ్, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో నుంచి బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి పవర్ వెళ్ళిపోయింది. ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. సో,
బ్రిటిష్ క్రౌన్ ఎస్యూమ్ ద పవర్, ఓకే, బై అబాలిషింగ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పొచ్చు. సో ఇక్కడతో అంటే 1858తో కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది. ఓకే. సో 1858 నుంచి బ్రిటిష్ డైరెక్ట్లీ రూల్డ్ బై బ్రిటిష్ క్రౌన్ అని చెప్పాలి. ఇండియా ఈస్ డైరెక్ట్లీ రూల్డ్ బై బ్రిటిష్ క్రౌన్ అని చెప్పొచ్చు. ఫ్రమ్ 1858 టు 1947 మనకి ఇండియా స్వతంత్రం వచ్చేంత వరకు. సో నేను ప్రతి పాయింట్ మీకు ఎవ్రీ యాక్ట్‌లో ఎవ్రీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మీకు హైలైట్ చేసి, స్ట్రెస్ చేసి నేను చెప్తూ ఉంటాను. అది మాత్రమే కాకుండా ఎక్కడి నుంచి ఎలా క్వెషన్స్ ఎంసీక్యూస్ అడిగే అవకాశం ఉంటది అనేది కూడా నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చెప్తాను. అండ్ తర్వాత మనం ఆగస్ట్ 15థ్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అంతకుముందు మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఒకటి సెటప్ చేసుకున్నాము. 1946లో మన కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ జనవరి 26, 1950లో అది ఫోర్స్‌లోకి వచ్చింది. 1950లో మన కాన్స్టిట్యూషన్ కంప్లీట్ ఫోర్స్‌లోకి వచ్చిందనమాట. అయితే ఏంటంటే సెవరల్ ఫీచర్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న సెవరల్ ఫీచర్స్ అండ్ పొలిటికల్ సిస్టమ్ గూడా బ్రిటిష్ రూల్ పోలుందనమాట. అంటే కంపారబుల్‌గా ఉంది. ఓకే. సో అండ్ మనం డిఫరెంట్ ఆర్గనైజేషన్స్‌ని గాని, ఫంక్షనింగ్ గాని డైరెక్ట్‌గా మనం అడాప్ట్ చేసుకున్నాం అని కూడా చెప్పొచ్చు. సో, ఇప్పుడు క్రొనాలాజికల్ క్లాసిఫికేషన్ మనం తీసుకుంటే, ఈ మొత్తం హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని 2 సైడ్ హెడ్డింగ్స్ కింద మనం చూడొచ్చనమాట. ఒకటి కంపెనీ రూల్. వన్ ఈస్ కంపెనీ రూల్. సో, ఈ కంపెనీ రూల్‌లో ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్‌గా గవర్న్ చేసేది. అది 1773 నుంచి 1858 వరకు మనం కంపెనీ రూల్ అని చెప్తాం. సో, ఈ కంపెనీ రూల్‌లో డిఫరెంట్ యాక్ట్స్ చేయడం జరిగింది. బ్రిటిష్ పార్లమెంట్ ఈ కంపెనీని రెగ్యులేట్ చేయడానికి, వాటికి కొన్ని పవర్స్ ఇవ్వడానికి డిఫరెంట్ యాక్ట్స్ చేయడం జరిగిందనమాట. అందులో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, క్విట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. అండ్ ఈ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చేంత వరకు కూడా ఈ కంపెనీనే అధికారంలోకి వచ్చింది. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తర్వాత నుంచి ఆ యాక్ట్ నుంచి క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయిందనమాట. క్రౌన్ రూల్ అంటే ఏంటంటే డైరెక్ట్‌లీ బ్రిటిష్ క్రౌన్ ఈస్ రెస్పాన్సిబుల్. డైరెక్ట్‌లీ బ్రిటిష్ క్రౌన్ గవర్నింగ్ ఇండియా అన్నమాట. సో ఇంతకుముందు ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ రెస్పాన్సిబుల్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ ఆర్ బ్రిటిష్ క్రౌన్. బట్ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అనే మీడియేటర్ ఉండేవాళ్ళనమాట మధ్యలో. సో, బ్రిటిష్ క్రౌన్‌కి, ఇండియాకి మధ్యలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని తీసేసి డైరెక్ట్‌గా బ్రిటిష్ క్రౌనే మన భారతదేశాన్ని గూడా గవర్న్ చేయడం స్టార్ట్ చేసింది విత్ ద 1858. దాన్నే యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని గూడా అంటారు. ఆఫ్‌కోర్స్ అది మనకు గుడ్ గవర్నెన్స్ కాదనుకోండి. బ్రిటిషర్స్‌కి అది గుడ్ గవర్నెన్స్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇందులో ఈ యాక్ట్స్ ఏంటి? ఇప్పుడు 18 క్రౌన్ రూల్‌లో వచ్చిన యాక్ట్స్ ఏంటో మనం చూద్దాము. ఈ అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 వచ్చింది. నెక్స్ట్ ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ 1861, ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ 1892 అండ్ ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ 1909. ఇక్కడేంటంటే 1857 రివోల్ట్ తర్వాత బ్రి ఈవెన్ బ్రిటిష్ కూడా భయపడడం స్టార్ట్ చేసింది. ఎందుకనంటే ఆహ్, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. పబ్లిక్ నుంచి అపోజిషన్ వచ్చింది. అది ఆ పవర్ ఏంటనేది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్‌లోనే తెలిసింది. ఓకే. సిపాయి రివోల్ట్ ద్వారా బ్రిటిషర్స్‌కి అర్థమైందనమాట. సో, అప్పటినుంచి మన ఇండియన్ డిమాండ్స్‌ని గూడా కొద్దిగా యాక్సెప్ట్ చేస్తూ వచ్చిందనమాట. సో, మనం ఒక 10 డిమాండ్స్ అడిగితే ఏదో ఒకటో, రెండో ఆ డిమాండ్స్ ఫుల్‌ఫిల్ చేస్తూ ఈ కొన్ని రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో, అవే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 అండ్ వాళ్ళ అవసరాలు గూడా కొన్నుంటాయి కదా! ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇష్యూస్ వస్తుంటే దానికి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఒక సొల్యూషన్ చూస్తా ఉంటది. సో, అదే విధంగా అప్పుడు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అండ్ ఇండియన్ డిమాండ్స్‌కి తగ్గట్టుగా కూడా ఏదో ఒక 100 డిమాండ్స్ అడిగితే 1 ఆర్ 2 డిమాండ్స్ ఫుల్‌ఫిల్ చేయడం, 2, 3 డిమాండ్స్ ఫుల్‌ఫిల్ చేయడం చేసేవాళ్ళనమాట. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చింది. అది కూడా మనం చూస్తాం. సో, ఇప్పుడు మనం ఈ కంపెనీ రూల్ చూద్దాం. సో, ఇందులో ప్రతి యాక్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ యాక్ట్‌లో ఉన్న ప్రొవిజన్స్ డైరెక్ట్‌గా అలాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో
అదే స్టేట్మెంట్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 మనం చెప్పుకున్నాము 1765లో దివానీ రైట్స్ వచ్చాయి కంపెనీకి. సో, అప్పుడే టెరిటోరియల్ పవర్‌గా అది ఎదగడం స్టార్ట్ అయింది. అయితే ఏంటంటే టెరిటోరియల్ పవర్‌గా ఎదగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని సమస్యలు కూడా వస్తాయి కదా! సో, దాన్ని రెగ్యులేట్ చేయాలి కదా కంపెనీని కూడా. సో, బ్రిటిష్ పార్లమెంట్ ఒక రెగ్యులేటింగ్ యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. సో, దీన్ని ల్యాండ్‌మార్క్ కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ అని చెప్పొచ్చు డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. ఎందుకు ల్యాండ్‌మార్క్ కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ అని అంటారంటే, డ్యూ టు దీస్ ఫాలోయింగ్ 3 రీజన్స్ అన్నమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే, ఇది కంపెనీని రెగ్యులేట్ చేయడం జరిగిందనమాట. సో, కంపెనీని బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడం కంపెనీ అఫైర్స్‌ని ఓకే. రెగ్యులేట్ చేయడం చేసింది విత్ దిస్ యాక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇనీషియల్‌గా అది ట్రేడింగ్ ఆర్గనైజేషన్ మాత్రమే. ట్రేడింగ్ కంపెనీ మాత్రమే. తర్వాత దానికి పొలిటికల్ యాంబిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా వచ్చాయి కాబట్టి, ఫార్మల్ రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ కూడా ఫార్మల్‌గా రికగ్నైజ్ చేస్తున్నాం. అంటే దీనికి ఒక పొలిటికల్ ఫంక్షన్స్ ఉంటాయి కంపెనీకి. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి అని ఫార్మల్‌గా ఐడెంటిఫై చేసింది ఈ యాక్ట్ ద్వారా. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్‌కి ఫౌండేషన్ ఏసింది. సో, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్‌కి ఈ యాక్ట్ ఫౌండేషన్ ఏసిందని చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ లేడ్ డౌన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా అనంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అని చెప్పొచ్చు. ఆప్షన్స్‌లో మనకి అది మెన్షన్ చేస్తే. ఓకే. సో, ఇందులో కీ ప్రొవిజన్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ మనం చూద్దాము. ఇందులో నంబర్ 1 వచ్చేసరికి ఇంతకుముందు అంటే ఈ యాక్ట్‌కి ముందు 3 ముఖ్యమైన ప్రెసిడెన్సీస్ ఉండేవన్నమాట. అదేంటంటే బెంగాల్ ప్రెసిడెన్సీ, ఇక్కడ మనకి బాంబే ప్రెసిడెన్సీ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. ఈ 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి. ఈ 3 ఇంతకు ముందు ఏంటంటే ఇండిపెండెంట్‌గా ఉండేయన్నమాట. ఈ యాక్ట్‌కి ముందు రెగ్యులేటింగ్ యాక్ట్‌కి ముందు. సో, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అనంటే నౌ దిస్ ఆహ్, ఈ బెంగాల్ గవర్నర్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా డిజిగ్నేట్ చేశారు. అంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్‌కి కొ అధికారాన్ని ఎలివేట్ చేశారని చెప్పొచ్చు. ఓకే. ప్రమోషన్ లాంటిదన్నమాట. అండ్ కొత్తగా ఒక పొజిషన్ క్రియేట్ చేశారు. దాన్నే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని క్రియేట్ చేశారు. సో, క్రియేట్ చేసి తనని అసిస్ట్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్‌లో అసిస్ట్ చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని కూడా సెటప్ చేశారన్నమాట. ఓకే. ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని కూడా సెటప్ చేశారు. ఎందుకని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఒక్కడే చూసుకోలేడు కదా! వర్క్ అంతా కూడా. ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అందులో 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెటప్ చేయడం జరిగింది. సో, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చేస్తదంటే, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌కి కొంత అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్‌లో అసిస్ట్ చేస్తదన్నమాట. సో, అండ్ ఫస్ట్ సచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈస్ లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్‌లో అడుగుతారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈస్ లార్డ్ వారన్ హేస్టింగ్స్. డైరెక్ట్‌గా ఇది నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్‌లో అడిగారన్నమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈస్ లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఇంకోటేం చేశారంటే, ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గదా! ఇవి ఇండిపెండెంట్‌గా ఫంక్షన్ చేసేవి ఏవైతే ఉన్నాయో, బాంబే అండ్ మద్రాస్ అండ్ బెంగాల్ ప్రెసిడెన్సీస్ ఇండిపెండెంట్‌గా ఉంటాయి. ఇప్పుడేం చేశారంటే, ఈ బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్‌ని బెంగాల్ ప్రెసిడెన్సీకి సబార్డినేట్స్‌గా చేశారన్నమాట. అంటే దీస్ ప్రెసిడెన్సీస్ those governors in the Bengal and Madras must report to the Governor General of Bengal. Sorry, those governors in Bombay and Madras must report to the గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంతకుముందు ఇండిపెండెంట్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు బాంబే అండ్ మద్రాస్ బెంగాల్‌కి సబార్డినేట్స్‌గా చేశారన్నమాట. అర్థమైందా? అందుకే దీన్నేంటంటే ఇట్ లెయిడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. ఈ సబార్డినేషన్ ద్వారా ఏంటంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్‌కి ఫౌండేషన్ వేసినట్టు అయిందన్నమాట. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ ఇంకో ఇంకో కొత్త పవర్ సెంటర్‌ని ఒకటి క్రియేట్ చేశారు. అదేంటంటే సుప్రీం కోర్ట్‌ని సెటప్ చేశారు. సో, ఇది 1773 యాక్ట్ ద్వారా 1774లో ఒక సుప్రీం కోర్ట్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అట్ కల్కట్టా. ఇందులో 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్‌లో ఒక పర్సన్ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 3 మెంబర్స్ ఆర్ జడ్జెస్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ అన్నమాట. ఓకే. అండ్
అది మాత్రమే కాకుండా ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్‌ని కంపెనీ మీద ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎలా ఇంక్రీజ్ చేసింది? ఎలా కంట్రోల్ చేశారు అనంటే, ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక గవర్నింగ్ బాడీ ఉంది. ఈ గవర్నింగ్ బాడీ పేరు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఈ కంపెనీ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రెవెన్యూ అఫైర్స్‌లో, సివిల్ మ్యాటర్స్‌లో, మిలిటరీ అఫైర్స్‌లో ఎప్పటికప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్‌కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో, అలాగా కంట్రోల్ చేయడం జరిగింది. సో, రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసింది? కంట్రోల్ చేసింది కంపెనీ అఫైర్స్‌ని. నెక్స్ట్ రెగ్యులేట్ చేసింది. ఓకే. సో, ఈ ప్రొవిజన్స్ ఇలాగ డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. ఇంకోటేం చేసిందంటే, ఇప్పుడు కంపెనీ సర్వెంట్స్ ఎవరైనా గానీ ప్రైవేట్ ట్రేడ్‌లో ఇన్వాల్వ్ అవ్వరు. జనరల్‌గా ఏంటంటే, కంపెనీ ఎంప్లాయీస్ మనకు తెలిసిందే కదా! బ్రిటిష్ సిస్టమ్ కరప్షన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచేనని చెప్పొచ్చు. ఈ బ్రిటిష్ సిస్టమ్ వల్లే కరప్షన్ మన దేశంలో ఉందని చెప్పొచ్చు. సో, ఈ కంపెనీ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళ సెపరేట్‌గా ప్రైవేట్ ట్రేడ్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడు కంపెనీకి తెలియకుండా. సో, దాన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. అంటే చట్టపరంగా అది ఇల్లీగల్ బ్యాన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా నేటివ్స్ నుంచి అంటే ఇండియన్స్ నుంచి ఈ కంపెనీ ఎంప్లాయీస్ గిఫ్ట్స్ రూపంలో గానీ, ప్రెజెంట్స్ రూపంలో గానీ, బ్రైబ్స్ రూపంలో గానీ, ఎటువంటి గిఫ్ట్స్ గానీ, ప్రెజెంట్స్ గానీ, బ్రైబ్స్ గానీ తీసుకోకూడదు అనని ఒక కండిషన్ అయితే ఇంపోజ్ చేసింది. ఓకే. కంపెనీ ఎంప్లాయీస్ మీద. సో, అది. అయితే ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్‌లో 2 పవర్ సెంటర్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఒకటేంటి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇంకో పవర్ సెంటర్ ఏంటి? సుప్రీం కోర్ట్. అయితే ఈ ఈ ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఏమొచ్చిందంటే, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ఏదన్నా తీసుకున్నా, కంప్లీ కంపెనీ ఎంప్లాయీస్ ఏదన్నా తీసుకున్నా, మళ్ళీ సుప్రీం కోర్ట్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తదా? రాదా? అనేది ఒక క్వెషన్ మార్క్. సో, ఆ క్వెషన్ మార్క్‌కి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటారన్నమాట. సో, అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అని అంటారు. దాన్నేమంటారు? అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 దాన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటున్నారు. సో, ఇక్కడేంటి 2 పవర్ సెంటర్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా! ఏంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ సుప్రీం కోర్ట్. ఓకే. సో, ఈ 2 పవర్ సెంటర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ రాకూడదు. ఓకే. సో, ఆ కాన్ఫ్లిక్ట్‌ని అవాయిడ్ చేయడం కోసం ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అమెండింగ్ యాక్ట్. సో, ఎలా తీసుకొచ్చారు అనంటే ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసారు. ఏం క్లారిఫికేషన్? ఈ గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండ్ హిస్ కౌన్సిల్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో, సుప్రీం కోర్ట్ జ్యూరిడిక్షన్ నుంచి గవర్నర్ జనరల్‌ని ఎగ్జామ్ట్ చేశారు. అండ్ గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్‌ని ఎగ్జామ్ట్ చేయడం జరిగిందనమాట. అంటే గవర్నర్ జనరల్ అఫీషియల్ యాక్ట్స్‌లో ఏదన్నా తీసుకున్నా అది సుప్రీం కోర్ట్‌కెళ్ళి ఛాలెంజ్ చేయడానికి లేదు. ఆర్ సుప్రీం కోర్ట్‌కెళ్ళి క్వెషన్ చేయడానికి లేదు. గవర్నర్ జనరల్ సో అండ్ సో డెసిషన్ తీసుకున్నాడు. మీరొకసారి చూడండి అనడానికి లేదనమాట. అది మాత్రమే కాకుండా కంపెనీ సర్వెంట్స్‌ని కూడా ఎగ్జామ్ చేయడం చేయాలి. మరెందుకు సుప్రీం కోర్ట్? ఎందుకనంటే ఓన్లీ ఫర్ ద రెసిడెన్స్ ఆఫ్ కల్కట్టా. అంటే ఆ సుప్రీం కోర్ట్ జ్యూరిడిక్షన్ ఏంటంటే, ఆ కల్కటాలో ఉన్న ఆ రెసిడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దాని కిందకొస్తారనమాట. ఓకే. ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కల్కట్టా. వాళ్ళు మాత్రమే సుప్రీం కోర్ట్ జ్యూరిడిక్షన్ కిందకొస్తారు. అంటే సుప్రీం కోర్ట్ మస్ట్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అఫీషియల్ యాక్ట్స్ ఆఫ్ గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్ అండ్ కంపెనీ సర్వెంట్స్. వాళ్ళు చేసే అఫీషియల్ యాక్ట్స్‌లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనని ఒక క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చేసింది. అండ్ అది మాత్రమే కాకుండా సుప్రీం కోర్ట్ మస్ట్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ రెవెన్యూ కలెక్షన్ ఆఫ్ కంపెనీ ఆర్ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే. దాని జ్యూరిడిక్షన్ నుంచి కూడా ఎక్స్‌క్లూడ్ చేసేయడం జరిగిందనమాట సుప్రీం కోర్ట్‌ని. సో, సుప్రీం కోర్ట్ పవర్స్‌ని లిమిట్ చేసేసారు ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ద్వారా. ఎందుకని 2 పవర్ సెంటర్స్ వచ్చాయి. మరి ఇంకా కంపెనీ ఇంకా ఎక్కువ దోచుకోవాలంటే వాటికి లిమిటేషన్ పెట్టకూడదు గదా! సో, సుప్రీం కోర్ట్ జ్యూరిడిక్షన్‌నే లిమిట్ చేసేసారు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ సుప్రీం కోర్ట్ జ్యూరిడిక్షన్ కిందకి ఎవరొస్తారంటే ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కల్కట్టా. కలకట్టాలో ఉన్న ప్రజలు సుప్రీం కోర్ట్ జ్యూరిడిక్షన్ నుంచి లోకి వస్తారనమాట. అయితే ఈ ఇన్హాబిటెంట్స్‌ని ఎలా సుప్రీం కోర్ట్ డీల్ చేయాలి అనంటే ఆహ్, పర్సనల్ లాస్. వా వారి పర్సనల్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ అనుకోండి.
ఆ పర్సన్ సుప్రీంకోర్టు దగ్గరికి హిందూ వచ్చాడు అనుకోండి, హిందూ లా ప్రకారం. అదే ముస్లిం వస్తే ముస్లిం లా ప్రకారం ట్రీట్ చేయాలి. అంటే వాళ్ళ పర్సనల్ లాస్. సో ఇక్కడి నుంచే డివైడ్ స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళ వాళ్ళ చట్టాలు తీసుకొని, యాక్ట్స్ తీసుకొని జడ్జిమెంట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఈ ఇంకో కండిషన్ కూడా పెట్టింది. ఏంటంటే ప్రొవిన్షియల్ కోర్ట్స్ నుంచి అపీల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అపీల్స్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్‌కి వెళ్ళాలి. అంతేగాని సుప్రీం కోర్ట్‌కి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు జనరల్‌గా లోయర్ కోర్ట్స్ నుంచి మనం ఎక్కడికెళ్తాం? హైకోర్ట్‌కెళ్తాం. హైకోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్‌కెళ్తాం. కానీ అప్పుడేంటి? ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్ నుంచి సుప్రీం కోర్ట్‌కి కాదు ఎళ్ళాల్సింది. గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్‌కెళ్ళాలి. అంటే అక్కడ ఈ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఏం చేస్తాడంటే, హి విల్ గివ్ జడ్జ్‌మెంట్ అన్నమాట. ఫైనల్ జడ్జ్‌మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా, ఈ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ప్రొవిన్షియల్ కోర్ట్స్ అండ్ కిందున్న కౌన్సిల్స్ ఉంటాయి కదా! లోయర్ కోర్ట్స్ లాంటివి. సో, వాటి యొక్క పవర్స్‌ని ఫ్రేమ్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫ్రేమ్ చేసే పవర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. ఎవరికి? గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్‌కి. సో, దీన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. అంటే ఇందులో ఎవరు ప్రివైల్ అయ్యారు? ఎవరు సక్సీడ్ అయ్యారు? ఎవరికి మోర్ పవర్స్ వచ్చాయంటే గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్‌కి మోర్ పవర్స్ వచ్చాయి అని చెప్పొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్. సో, ఈ పిట్స్ ఇండియా యాక్ట్‌లో ఈ యాక్ట్ ఎందుకొచ్చింది అనంటే, ఇక్కడ కంపెనీకి, బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఈ కన్‌ఫ్యూజన్ ఆఫ్ అథారిటీ ఏదైతే ఉందో, దాన్ని ఇక్కడ క్లియర్‌గా ఒక క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చేయడం జరిగిందనమాట. సో, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్‌లో ఉన్న షార్ట్ కమింగ్స్‌ని ఓవర్‌కమ్ చేస్తూ ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1781 ఇప్పుడు ప్రతి యాక్ట్ ఇంతకుముందు వచ్చిన దానికన్నా బెటర్‌మెంట్ చేసుకుంటూ వెళ్దాం అనమాట అంతే. సో, అది కంపెనీ బెటర్‌మెంట్ అవ్వచ్చు. లేపోతే పీపుల్ డిమాండ్ అవ్వచ్చు. ఓకే. సో, ఇది పిట్స్ ఇండియా యాక్ట్ అని దీనికి పేరెందుకొచ్చిందంటే, అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బ్రిటిష్ పార్లమెంట్‌లో. ఓకే. సో, దీంట్లో ఉన్న ఫీచర్స్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పిట్స్ ఇండియా యాక్ట్? ఇక్కడ మెయిన్‌గా ఇప్పుడు కంపెనీలో ఇంతకుముందు మనం ఏం చూసాం? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈస్ ద సుపీరియర్ గవర్నింగ్ బాడీ అని మనం చెప్పుకున్నాం కదా! అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈస్ ద సుపీరియర్ గవర్నింగ్ బాడీ అని చెప్తాం. సో, అది ఇంతకుముందు ఏం చేసేది? మిలిటరీ ఫంక్షన్స్, నెక్స్ట్ రెవెన్యూ ఫంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ గురించి ఎప్పటికప్పుడు బ్రిటిష్ పార్లమెంట్‌కి తన రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పవర్ డివిజన్ చేయడం జరిగిందనమాట. కంపెనీలో ఫంక్షన్స్ డివిజన్ చేయడం జరిగింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని అలాగే ఉంచేసి ఒక కొత్త బాడీని ఒకటి సెటప్ చేయడం జరిగింది. దాన్నే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని అన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇంతకుముందు ఒకటే సుపీరియర్ బాడీ ఉండేది. దాన్నే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ ఇప్పుడేం చేశారు? ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా ఒక కొత్త గవర్నింగ్ బాడీని ఒకటి సెటప్ చేశారు అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీలోనే ఒక సెపరేట్ బ్రాంచర్ లాగా అనుకోండి. సో, అందులో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద కమర్షియల్ యాక్టివిటీస్. వెరాస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కి పవర్స్ ఇవ్వడం జరిగింది ఫర్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. ఈ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ని సెటప్ చేయడం జరిగింది. అర్థమైందా? సో, అది ఇంపార్టెంట్. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రియేటెడ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏం చెప్తాం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ క్రియేటెడ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇట్ ఈస్ ద పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని కమర్షియల్ ఫంక్షన్స్‌కి మాత్రమే లిమిట్ చేసి ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ని ఒక న్యూ బాడీని ఒకటి సెటప్ చేయడం జరిగింది. దట్స్ న్యూ బాడీ ఈస్ నోన్ యాస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ దిస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లుక్ ఆఫ్టర్ ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. సో, ఇక్కడ చూడండి. దాన్నే డబుల్ గవర్నమెంట్‌ని ఇక్కడ స్టార్ట్ చేసిందనమాట. డబుల్ గవర్నమెంట్ వాస్ ఎస్టాబ్లిష్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ డబుల్ గవర్నమెంట్? ఇట్ ఈస్ ద పిట్స్ ఇండియా యాక్ట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, మీరెక్కడ స్ట్రెస్ చేయాలి అనేది ఈ ఆహ్, క ఇలా చెప్పడం ద్వారా మీకు తెలుస్తది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏం గుర్తుపెట్టుకోవాలనేది తెలుస్తది. ఓకే. నెక్స్ట్
అది మాత్రమే కాకుండా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్లో కూడా క్లియర్గా క్లాసిఫై చేయడం జరిగింది. అవి ఏం పవర్స్ అనంటే సివిల్ గవర్నమెంట్లో, ఓకే, మిలిటరీ అఫైర్స్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటుంది అనమాట. సో అది మాత్రమే కాకుండా ఇక్కడ ఒక కొత్త వర్డ్ అనేది వాడడం జరిగింది. సో న్యూ వర్డ్ వాజ్ యూస్, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రిటిష్ పొసెషన్స్. ఓకే, ఈ పవర్ మొత్తం ఎక్కడ వరకు ఉంటది? ఈ కంపెనీ పవర్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పవర్, ఆల్ బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా. బ్రిటిష్ పొజిషన్స్ ఎలాగా, ఇవన్నీ కూడా కంపెనీవే కదా అని అనుకోవచ్చు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటరీస్ మొత్తాన్ని ఏమంటుంది అని అంటే బ్రిటిష్ పొజిషన్స్ అనే కొత్త పేరును వాడడం జరిగింది. ఓకే, సో కంపెనీ కూడా ఏమనుకో, కంపెనీకి ఇక్కడ ఏంటి, మీకు కంపెనీ, మీకు ట్రేడింగ్ రైట్ మాత్రమే ఇచ్చాము, మీరు ఓకే, మీరు వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు, 1 by 1 ఆక్యుపై చేసుకుంటున్నారు, కానీ అది మీది కాదు, ఇది మాది, బ్రిటిష్ పొజిషన్ అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ఫస్ట్ యూజ్ ద టర్మ్ బ్రిటిష్ పొజిషన్స్, దట్ ఈస్ బిట్స్ ఇండియా యాక్ట్. ఓకే, సో ఇలాగా ఆ వర్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్స్ మీద మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ 1786. సో ఈ యాక్ట్ ఆఫ్ 1786 చేయకముందు బ్రిటిష్ గవర్నమెంట్ లార్డ్ కార్న్వాలిస్కి వెళ్ళి మేము మిమ్మల్ని సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నేను అపాయింట్ చేయాలనుకుంటున్నాను, వెళ్తావా అని అంటే, ఆర్ విల్ యూ ఫంక్షన్, విల్ యూ వర్క్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని అడిగినప్పుడు ఏంటంటే ఈ లార్డ్ కార్న్వాలిస్ ఏంటంటే 2 కండిషన్స్ పెట్టాడు. 2 కండిషన్స్ బ్రిటిష్ గవర్నమెంట్కి 2 కండిషన్స్ పెట్టడం జరిగింది. అందులో ఒకటేంటంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదా, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చేస్తా అంటే సలహాలు సూచనలు ఇస్తుంది. ఇట్ గివ్ సజెషన్స్, ఓకే, ఇన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డెసిషన్స్ని కూడా ఓవర్ రైడ్ చేసే పవర్ నాకు కావాలి. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ గా ఉన్న నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డెసిషన్స్ కూడా వాళ్ళ సలహాలు సూచనలు, వాళ్ళ డెసిషన్స్ కూడా నేను ఓవర్ రైడ్ చేసే అధికారం నాకు ఇస్తేనే నేను వెళ్తాను. నెక్స్ట్ ఇంకోటి కూడా అడిగాడు అనమాట. ఇంకోటి ఏంటంటే కమాండర్ ఇన్ చీఫ్ పవర్స్ కూడా నాకే కావాలి. జనరల్గా ఇప్పుడు మిలిటరీ కమాండర్, ఇప్పుడు మన దేశంలో మిలిటరీ కమాండర్ వేరు, డిఫెన్స్ మినిస్టర్ వేరు. ఓకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని అంటారు వేరు, నెక్స్ట్ మనకి డిఫెన్స్ మినిస్టర్ వేరు. ఇద్దరు ఒకళ్ళు కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ వేరు, ఒకళ్ళు కాదు కదా. సో అయితే ఇక్కడ ఏంటి, కమాండర్ ఇన్ చీఫ్ పవర్స్ మన దేశంలో ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ అని ఎవరిని అంటారంటే జనరల్గా ప్రెసిడెంట్ అంటారు అనమాట. ఓకే, సో ఈ కమాండర్ ఇన్ చీఫ్ పవర్స్ కూడా నాకే కావాలి అని చెప్పేసి ఈ డిమాండ్ కూడా పెట్టడం వల్ల దాంట్లో కొన్ని ప్రావిజన్స్ చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఏదన్నా యాక్ట్ ద్వారానే కదా తీసుకొచ్చేది. సో బ్రిటిష్ పార్లమెంట్ యాక్ట్ ఆఫ్ 1786 తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ఆఫ్ 1786లో ఏంటంటే కౌన్సిల్ డెసిషన్స్ కూడా ఓవర్ రైడ్ చేసే అవకాశం ఉంటుంది గవర్నర్ జనరల్కి, ఆ పవర్స్ ఇస్తున్నాం మనం. నెక్స్ట్ ఇంకోటి అంటే ఆఫీస్ ఆఫ్ కమాండర్ ఇన్ చీఫ్ అధికారం కూడా గవర్నర్ జనరల్కి ఉంటుంది. ఆ పొజిషన్ కూడా ఈ కెన్ హోల్డ్ దట్ పొజిషన్ అని చెప్పేసి ఈ యాక్ట్ ఆఫ్ 1786 ద్వారా చెప్పడం జరిగింది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఈ లార్డ్ కార్న్వాలిస్ గురించి గుర్తుపెట్టుకోండి. 1786. ఓకే, నెక్స్ట్ చార్టర్ ఆఫ్ 1793. ఈ చార్టర్ ఆఫ్ 1793లో ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి జనరల్గా ట్రేడ్ చేసుకోమని ఎప్పటికప్పుడు అన్లిమిటెడ్గా ఇవ్వదు. ఎప్పటికప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ దాన్ని రిన్యూ చేస్తూ ఉంటుంది. అంటే ఒక 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తుంది, ఒక 20 ఇయర్స్ ఇస్తుంది, మళ్ళీ 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం, అలాగా యాక్ట్స్ తీసుకొచ్చి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ దాని అవసరం బట్టి. ఓకే, సో ఈ 1793 యాక్ట్ ద్వారా ఏం చేంజెస్ తీసుకొచ్చారు? ఒకటేంటంటే ఈ ఓవర్ రైడింగ్ అథారిటీ ఏదైతే ఇచ్చారో, అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సజెషన్స్ కానీ అడ్వైజర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ
అడ్వైజర్స్ ని ఓవర్ రైడ్ చేసే పవర్ లార్డ్ కార్న్వాలిస్ కి 1786 లో ఇచ్చారు కదా. దాన్ని ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఉన్న గవర్నర్ జనరల్స్ కి కూడా ఆ అవకాశం ఇచ్చారనమాట. ఆల్ గవర్నర్ జనరల్స్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ప్రెసిడెన్సీస్ కి ఆ పవర్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్పెషల్ కేసెస్ లో ఓవర్ రైడ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని కూడా. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఈ బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ కి మీద మోర్ పవర్స్ ఈ బెంగాల్ ప్రెసిడెంట్ గవర్నర్ జనరల్ కి మోర్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అంటే మోర్ సెంట్రలైజేషన్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. అంటే మోర్ పవర్స్ ఈ బాంబే ప్రెసిడెన్సీ మీద అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ మీద గవర్నర్ జనరల్ కి మోర్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రేడ్ మొనోపలి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే కాదు, అదర్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఆర్ బ్రిటిషర్స్ కూడా వచ్చి ప్రైవేట్ గా ట్రేడ్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ ట్రేడ్ మొనోపలిని కంటిన్యూ చేయడం జరిగింది అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి. అంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ టు ట్రేడ్ ఇండియా విత్ ఇన్ ఇండియా ఆర్ విత్ ఇండియా. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూ చేశారు. ఓకే. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సాలరీస్ ఇండియన్ రెవెన్యూస్ నుంచి పే చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒక ఎక్స్ట్రా బర్డన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో అందరూ కూడా బ్రిటిషర్సే ఉంటారు. ఓకే. సో ఆ స్టాఫ్ మొత్తానికి కూడా ఇండియన్ రెవెన్యూస్ నుంచి పే చేయడం జరిగింది. సో ఇండియన్ రెవెన్యూస్ నుంచి పే చేస్తే అది బర్డన్ ఇండియా మీద పడింది కదా. ఓకే. సో ఇట్ బర్డన్ ద ఇండియన్ ట్రెజరీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ యాక్ట్కి వెళ్ళిపోదాం. సో ఒక్కొక్క యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1830లో ఏంటంటే ఆ, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ రైట్స్ ని ఎక్స్టెండ్ చేశారు 20 years. అయితే ఏంటంటే ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే ఆ మోనోపోలీ అనేది తీసేశారు. మోనోపోలీ అంటే ఏంటి? ఇంతకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ట్రేడ్ చేయాలి ఇండియాతో ఆర్ విత్ ఇన్ ఇండియా. బట్ ఆ ట్రేడ్ మొనోపోలీని అబాలిష్ చేసేస్తారు. అంటే నౌ బ్రిటిష్ మర్చెంట్స్, అదర్ బ్రిటిష్ మర్చెంట్స్ ఆల్సో కమ్ టు ఇండియా అండ్ కెన్ ట్రేడ్ ఇన్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్ట్ ఎండెడ్ ద ట్రేడ్ మొనోపొలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటే ఇట్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఇవి ఎగ్జామ్లో అడుగుతారు. మన టెస్టులు రాసినా కానీ మీకు ఆ టెస్ట్లో ఈ క్వశ్చన్స్ కనిపిస్తాయి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్ట్. అఫ్ కోర్స్ దీన్ని స్టేట్మెంట్ ఓరియంటెడ్లో అడుగుతాము. ఎగ్జామ్ బట్టి స్టేట్మెంట్ ఓరియంటెడ్లో అడగచ్చు, డైరెక్ట్గా అడగచ్చు, ఇండైరెక్ట్లీ అడగచ్చు. ఎలా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలగాలి. ఇది ఎవ్రీ సెంటెన్స్ ఎవ్రీ లైన్ అనేది ఇంపార్టెంట్. కానీ ఈ ట్రేడ్ విషయంలో, ట్రేడ్ విత్ చైనా విషయంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడ్ మొనోపొలీని అలాగే ఉంచారనమాట. ఓకే. అంటే ఇప్పుడు ట్రేడ్ మొనోపొలీ ఇండియాలో ఉన్న ట్రేడ్ విషయంలో మాత్రం ట్రేడ్ మొనోపొలీని ఎండ్ చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీకి. అంటే బ్రిటిష్ మర్చెంట్స్ వచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అది మాత్రమే కాకుండా అయితే ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదేంటంటే ట్రేడ్ మాత్రం మొనోపొలీ ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉంటుంది. అండ్ చైనాతో ట్రేడింగ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకే మొనోపొలీ ఉంటుంది. అది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ టెరిటరీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటిష్ సోవర్నిటీని అసర్ట్ చేశారు. అసర్ట్ చేయడం అంటే ఏంటి అని అంటే యా దోస్ టెరిటరీస్ ఆర్ నాట్ యువర్స్, దే ఆర్ మైన్. సోవరెన్ అంటే సర్వాధికారం అన్నమాట. ఈ సర్వాధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటరీస్ మీద సర్వాధికారం ఎవరికి ఉంటుంది? సుప్రీం పవర్ ఎవరికి ఉంటుంది అంటే బ్రిటిష్ క్రౌన్కే ఉంటుందని ఒకటి మళ్ళీ ఎగ్జర్ట్ చేయడం అనమాట, మళ్ళీ చెప్పడం అనమాట. సో దిస్ ఇండికేట్స్ దట్ కంపెనీ మస్ట్ ఫంక్షన్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ క్రౌన్. అంతే. అంటే ఒక క్రౌన్ ఏజెంట్ లాగా పనిచేయడం. సో అది ఇండిపెండెంట్ పవర్ కాదు. ఇట్ మస్ట్ యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ అని చెప్పడం అనమాట. సో ఇంకో ఇంపార్టెంట్ చేంజ్ అయితే దీంట్లో తీసుకురావడం జరిగింది. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే. సో ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ ని పర్మిట్ చేయడం జరిగింది. సో దిస్ యాక్ట్, విచ్ యాక్ట్ 1813 allowed Christian missionaries to enter in India.
ఫర్ ద పర్పస్ ఆఫ్ రిలీజియస్ ప్రాపగేషన్. రిలీజియస్ ఎందుకు అని అంటే ఇలా కాదు, వీళ్ళకి రిలీజియన్‌లో చేంజెస్ తీసుకురావాలి. లేకపోతే అపోజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫ్‌కోర్స్ దానివల్ల కూడా అపోజిషన్ వచ్చింది. ఓకే. రిలీజియస్‌గా ఇప్పుడు ఎకానమీ దెబ్బకొట్టారు. మన ఆహ్, టెరిటరీస్‌ని ఆక్యుపై చేశారు. ఇప్పుడేంటి సైకలాజికల్‌గా కూడా ఆక్యుపై చేయాలని. ఓకే. రిలీజియస్ ప్రాపగేషన్ అండ్ ఎన్‌లైట్‌మెంట్ అనే పేరుతో క్రిస్టియన్ మిషనరీస్‌ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో, ఇంతకుముందు ఈ మిషనరీ యాక్టివిటీస్ మీద రెస్ట్రిక్షన్స్ ఉండేవి. సో, దాన్ని ఈ 1813 యాక్ట్ ద్వారా ఆ రెస్ట్రిక్షన్స్ అనేది తొలగించేయడం చేశారు. రిమూవ్ చేశారనమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా వెస్టర్న్ ఎడ్యుకేషన్‌కి అలౌ చేయడం జరిగిందనమాట. దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. ఎందుకు వెస్టర్న్ ఎడ్యుకేషన్ గనక ప్రమోట్ చేస్తే ఇప్పుడు బ్రిటిషర్సే అందరూ వచ్చి మన దేశంలో పని చేయాలి అనంటే కష్టమైపోద్ది. ఇప్పుడు అందరూ పని చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు మన ఇండియాలో 5 టైమ్స్, 10 టైమ్స్ సాలరీ వాళ్ళకి ఎక్కువివ్వాలి. ఇండియాలో రూ. 1కి పని చేస్తే ఇండియన్ వాళ్ళకి రూ. 10 ఇవ్వాలి. లేకపోతే రూ. 20 ఇవ్వాలి. రూ. 30 ఇవ్వాలి. సో, ఇలాగా ఎక్కువ డబ్బులివ్వాల్సొస్తది. సో, అట్‌లీస్ట్ లోవర్ లెవెల్ క్లర్కల్ లెవెల్‌లో అయినా గాని రిక్రూట్‌మెంట్ చేయాలి అనంటే, లోవర్ లెవెల్‌లో అయినా ఇండియన్స్‌ని యూజ్ చేసుకోవాలి అనంటే, వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. సో, వెస్టర్న్ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్మల్ స్టెప్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఫస్ట్ ఫార్మల్ స్టెప్ టువర్డ్స్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్ అండర్ బ్రిటిష్ రూల్. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా లోకల్ గవర్నమెంట్స్‌కి టాక్సెస్ ఇంపోజ్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా టాక్స్ గనక రైట్ టైమ్‌లో పేమెంట్ చేయకపోతే మాత్రం వాళ్ళకి పనిష్ చేసే పవర్స్ కూడా లోకల్ గవర్నమెంట్‌కి ఈ యాక్ట్ 1813 యాక్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రొవిజన్స్‌ని ఎగ్జామ్‌లో ఆ క్రిస్టియన్ మిషనరీస్ రావడం, నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఈ టాక్సేషన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్‌లో అడుగుతారు. 1813 గుర్తుపెట్టుకోండి యాక్ట్. సో, నెక్స్ట్ యాక్ట్‌కి వెళ్ళిపోదాం. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏమంటామంటే ఆహ్, దీన్ని సెంట్ హెలీనా యాక్ట్ అని కూడా అంటారు. సెంట్ హెలీనా యాక్ట్ 1833 అని అంటారు. ఎందుకనంటే ఆహ్, ఈ యాక్ట్ ద్వారానే ఇప్పుడు సౌత్ అట్లాంటిక్‌లో సెంట్ హెలీనా అనే ఒక ఐలాండ్ ఉందన్నమాట. సౌత్ అట్లాంటిక్. ఇది అట్లాంటిక్ ఓషన్ అనుకుందాం. ఓకే. ఇది ఈ మధ్యలో ఉన్నది అట్లాంటిక్ ఓషన్ అనుకుందాం. ఇక్కడ సౌత్ అట్లాంటిక్. ఈ సౌత్ అట్లాంటిక్‌లో సెంట్ హెలీనా అనే ఒక ఆహ్, ఐలాండ్ ఉంది. సో, ఈ ఐలాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండేదన్నమాట. సో, ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ద్వారా ఏం చేశారంటే, ఈ ఆ సెంట్ హెలీనాని ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారనమాట. అందుకనే దీన్ని సెంట్ హెలీనా అని కూడా హెలీనా సెంట్ హెలీనా యాక్ట్ అని కూడా ఆహ్, చెప్తున్నారనమాట. ఓకే. సో, దీంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ తీసుకురావడం జరిగింది. నంబర్ 1 ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ చూడండి. ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ ఆఫ్ ఇండియాగా డెసిగ్నేట్ చేశారు. ఇది ఏ ఏ చట్టం ద్వారా? 1833 యాక్ట్ ద్వారా గుర్తుపెట్టుకోండి. సో, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో, అలా అన్నప్పుడే ఇది మోర్ సెంట్రలైజేషన్ పవర్ వచ్చినట్టు. అవునా? సో, బెంగాల్ అనే పేరు తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అననే పేరు పెట్టడం జరిగింది. సో, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఈ సివిల్ పవర్స్, మిలిటరీ పవర్స్ 2 ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, మొత్తం బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ మొత్తం గూడా ఒక సెంట్రల్ అథారిటీ కింద వచ్చేసింది. సో, మోర్ సెంట్రలైజేషన్ జరిగిందిక్కడ అనని చెప్పొచ్చు. ఓకే. ఏ యాక్ట్ ద్వారా? 1833 యాక్ట్ ద్వారా. గుర్తుపెట్టుకోండి. 1833 అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పేరు గుర్తొచ్చేసేయాలి. సో, ఇక్కడ వన్ సచ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి. హి ఈస్ ద లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్. ఓకే. సో, నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఆహ్, ఇంకా సెంట్రలైజేషన్‌కి
ఇందులో చేయడం జరిగింది. మోర్ సెంట్రలైజేషన్ చేయడం జరిగింది. అది ఎలా అంటే, ఇప్పుడు గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ ఇంతకు ముందు వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్ ఉండేవి. అంటే వాళ్ళ చట్టాలు వాళ్ళే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే, ఆ లెజిస్లేటివ్ పవర్స్‌ని డిప్రైవ్ చేస్తారనమాట. లెజిస్లేటివ్ పవర్స్ ఆర్ డిప్రైవ్డ్. గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ గవర్నర్ లెజిస్లేటివ్ పవర్స్ ఆర్ డిప్రైవ్డ్ విత్ దిస్ యాక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఆ అధికారం వాళ్ళకి ఇంక లేదనమాట. చట్టాలు చేసుకునే వాళ్ళ చట్టాలు చేసుకునే అధికారం లేదు. అది ఎవరు చేస్తారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే ఎక్స్‌క్లూజివ్ లెజిస్లేటింగ్ అథారిటీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇండియా మొత్తం గూడా చట్టం చేసే అధికారం ఎవరికుంది? ఈ యాక్ట్ ద్వారా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి. సో, ఇందులో కీలకమైన టర్మ్స్ గూడా యూజ్ చేశారు. అదేంటంటే, ఈ 1833 యాక్ట్‌కు ముందు అన్నీ గూడా రెగ్యులేషన్స్ అనన్నారు. ఈ 1833 యాక్ట్ నుంచి వాటిని వాళ్ళు ఏదైతే చేంజెస్ తీసుకొచ్చారో దాన్ని యాక్ట్స్‌గా వాటిని పిలవడం జరిగింది. ఓకే. సో, ఇంకో ముఖ్యమైనదేంటంటే కమర్షియల్ రోల్ ఆఫ్ కంపెనీని ఎండ్ చేశారు. దీనికి ముందేంటి ఈవెన్ బ్రిటిష్ పర్సన్స్‌ని గూడా ట్రేడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ట్రేడ్ మొనోపొలీ ఎండ్ చేసేసారు 1813 యాక్ట్ ద్వారా. అయితే ఈ 1833 యాక్ట్ ద్వారా కమర్షియల్ ఆహ్, కమర్షియల్ బాడీగా ఈస్ట్ ఇండియా కంపెనీని ఎండ్ చేస్తారు. అంటే ఇంకా కమర్షియల్ బాడీగా అది పనిచేయదనమాట. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా పనిచేస్తది. ఓకే. సో, కంపెనీ హోల్డ్ చేసే టెరిటరీస్ అన్నిటిని గూడా ఇన్ ద ట్రస్ట్ ఆఫ్ హిజ్ మెజెస్టీ, హిజ్ హెయిర్ అండ్ సక్సెసర్స్. అంటే కంపెనీకి తనకంటూ సొంత టెరిటరీస్ అంటూ ఏముండవు. అది మొత్తం గూడా దయాదాక్షిణ్యాల మీద బ్రిటిష్ క్రౌన్ దయాదాక్షిణ్యాల మీద ఉంది. ఓకే. ఆ ట్రస్ట్ ఉన్నంత వరకు ఉంటది అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇంపార్టెంట్ చేంజ్ ఇక్కడ తీసుకురావడం ఆహ్, ఓపెన్ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. అంటే ఎన్ యాక్చువల్‌గా ఏంటంటే ఈ కోవనేటెడ్ సర్వీసెస్ అని అంటారు. అంటే సివిల్ సర్వీసెస్ లాంటిదన్నమాట. సో, ఈ కోవనేటెడ్ సర్వీసెస్ అంటే హైయర్ పొజిషన్స్ అని చెప్పొచ్చు. సో, ఇంతకుముందు ఇండియన్స్ ఆర్ డిబార్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్స్. ఆ కోవనేటెడ్ సర్వీసెస్‌లో వాళ్ళు ఎంటర్ అవ్వడం డిబార్డ్ అన్నమాట. ఓన్లీ క్లర్కల్ అన్‌కోవనేటెడ్ సర్వీసెస్‌లో మాత్రమే వాళ్ళు ఇండియన్స్ పనిచేసేవాళ్ళు. సో, అయితే ఈ యాక్ట్ ద్వారా ఈ ఓపెన్ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే దిస్ ఓపెన్ కాంపిటీటివ్ సిస్టమ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్. ఓకే. అండ్ ఇండియన్స్ షుడ్ నాట్ బి ఇదేం చెప్పింది ఈ యాక్ట్ ఇండియన్స్ షుడ్ నాట్ బి డిబార్డ్ ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ పోస్ట్ ఆర్ ఆఫీస్ అండర్ కంపెనీ. ఓకే. అయితే ఎప్పుడైతే ఇండియన్స్‌ని గూడా ఈ హైయర్ పొజిషన్స్‌లో మేము తి కూర్చోబెడతాం, తీసుకొస్తాం అని బ్రిటిష్ గవర్నమెంట్ ఈ చట్టం చేసిందో, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. సో, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదనమాట. అంటే ఈ ప్రావిజన్ ఇక్కడ తీసుకొచ్చినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలా. ఈ ఓపెన్ కాంపిటీటివ్ సిస్టమ్ అనే ప్రావిజన్‌ని ఈ 1833 యాక్ట్ ద్వారా తెచ్చినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలా. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే డ్యూ టు ద అపోజిషన్ ఫ్రమ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. ఓకే. నెక్స్ట్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 దీన్ని లాస్ట్ చార్టర్ యాక్ట్ పాస్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్ అని చెప్పొచ్చు. ఇది సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషన్ డెవలప్‌మెంట్. ఎందుకు అనంటే ఆహ్, కంపెనీ రూల్ ఇంకా ఎండ్ అయిపోతుంది. చూడండి మెల్లిమెల్లిగా కంపెనీ పవర్స్ తగ్గించుకుంటూ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఇందులో కీ ఫీచర్స్ మనం తీసుకుంటే, మనం ఇందాక చెప్పుకున్నాం గదా! గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1833 యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని డిజిగ్నేట్ చేయడం జరిగింది. దానికి లెజిస్లేటివ్ పవర్స్ కూడా అతనికి ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం గదా! అయితే ఏంటంటే ఇప్పుడు లెజిస్లేటివ్ పవర్స్‌ని, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్‌ని రెండిటిని సెపరేట్ చేసేసారన్నమాట. సెపరేట్ చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ రెండిటిని సెపరేట్ చేసి ఒక 6 న్యూ లెజిస్లేటివ్ మెంబర్స్‌ని ఆహ్, తీసుకొచ్చారనమాట. వాళ్ళనే లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అంటున్నారు. ఆ బాడీనే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పడం జరిగింది. సో, అంటే ఇక్కడేంటి సెంట్రల్‌లో ఏముంటది? గవర్నర్ జనరల్ ఉంటాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటది.
అండ్ సెపరేట్‌గా ఇప్పుడు చట్టాలు చేయడానికి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఈ సెటప్ చేయడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని దీన్ని నేమ్ చేయడం జరిగిందనమాట. సో, దీనికి ఎలా ఫంక్షన్ అవుతుందంటే మినీ పార్లమెంట్‌లా ఫంక్షన్ చేస్తది. సేమ్ లైక్ ప్రొసీజర్స్ లైక్ బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో అదే ప్రొసీజర్స్‌తో ఇది ఫంక్షన్ చేస్తది. నెక్స్ట్ ఆహ్, లెజిస్లేషన్ అనే దాన్ని డిస్టింక్ట్ ఫీచర్‌గా అంటే ఇదొక సెపరేట్ ఫంక్షన్‌గా లెజిస్లేషన్ అనేది స్పెషల్ మెషినరీ ఆఫ్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట దానికి. నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! 1833 ద్వారా ఒక ఓపెన్ కాంపిటీటివ్ సిస్టమ్ తీసుకొచ్చారు. బట్ ఇంప్లిమెంట్ చేయలేదనని. కానీ ఇక్కడేంటంటే ఇట్ ఈస్ ఓపెన్ చేస్తారనమాట. ఇట్ ఈస్ ఓపెన్ టు ఇండియన్స్. నౌ ఇట్ ఈస్ ఓపెన్ టు ఇండియన్స్. ఓకే. అండ్ ఈ కోఆర్డినేటెడ్ సర్వీసెస్‌లో కూడా మన ఇండియన్స్ ఇట్ ఈస్ ఓపెన్ అండ్ దే కెన్ వర్క్ అనమాట. ఓకే. సో, మెకాలే అనే కమిటీని ఒకటి సెటప్ చేయడం జరిగింది. దీన్ని కమిటీ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీస్ అని అంటారు. ఈ యాక్ట్ ద్వారా. అది రిఫార్మ్స్ సజెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, అది మాత్రమే కాకుండా కంపెనీకి ఒక ఫిక్స్‌డ్ టెన్యూర్ అనేది ఫిక్స్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! ఎవ్రీ 20 ఇయర్స్‌కి ఒక్కసారి ఈ కంపెనీ రూల్‌ని ఎక్స్‌టెండ్ చేయడము, దాంట్లో మోడిఫికేషన్స్ ఏమైనా అవసరమైతే చేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడేంటంటే ఆ 20 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ అనేది ఏం మెన్షన్ చేయల. మెన్షన్ చేయకుండా జస్ట్ కంపెనీకి అలాగా ఆ పవర్‌ని అలా రిటైన్ చేసి ఉంచారు. బట్ ఆన్ ద ట్రస్ట్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. బ్రిటిష్ క్రౌన్ ట్రస్ట్ ఉన్నంత వరకు కంపెనీ సారీ బ్రిటిష్ క్రౌన్ ట్రస్ట్ ఉన్నంత వరకు కంపెనీ అధికారం చెలాయించగలదనమాట. ఓకే. ఆహ్, నెక్స్ట్ ఇంకోటేంటంటే లోకల్ రిప్రజెంటేషన్. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసింది గదా! 6 మెంబర్స్ బాడీ. అందులో లోకల్ రిప్రజెంటేషన్‌ని అది ఆహ్, యాడ్ చేసింది. అది ఎలా అంటే ఈ మద్రాస్, బాంబే అండ్ బెంగాల్, ఆగ్రా ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్కళ్ళని నామినేట్ చేయొచ్చు. మొత్తం 6 మెంబర్స్ కదా! ఇందులో 4 మెంబర్స్ ఈ మద్రాసు, బాంబే, బెంగాల్ అండ్ ఆగ్రా నుంచి నామినేట్ చేసేలాగా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో నామినేట్ చేసేలాగా ఈ లోకల్ రిప్రజెంటేషన్‌ని అలో చేయడం జరిగిందనమాట ఈ యాక్ట్ ద్వారా. ఓకే. సో, వెరీ ఇంపార్టెంట్. సో, ఇది బిగినింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ డీసెంట్రలైజేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఓపెన్ సివిల్ సర్వీసెస్ సిగ్నిఫికెన్స్ మనం తీసుకుంటే ఓపెన్ సివిల్ సర్వీసెస్ టు ఇండియన్స్ మెరిట్ బేస్డ్ సెలక్షన్‌కి అలౌ చేయడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ రూల్‌ని ఎండ్ చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీ రూల్ ఎండ్ చేసే సిగ్నల్ అయితే ఇందులో ఈ యాక్ట్‌లో ఇవ్వడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం గొ ఆహ్, ఈ క్రౌన్ రూల్ గురించి మనం డిస్కస్ చేసుకొని, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు కూడా మొత్తం డిస్కస్ చేద్దాము. ఓకే. సో, మీరు మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 నెక్స్ట్ అన్నిటికి కూడా ఇప్పుడు మనం క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సెపరేట్‌గా మనం తీసుకురాబోతున్నాము. సో, మీరు వాచ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లాస్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఎండోమెంట్‌కి కూడా మనకి ఈ క్లాసెస్ అందరికి ఉపయోగపడేలాగా మనం తీసుకొస్తున్నాము. నెక్స్ట్ ఎండోమెంట్‌కి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఇప్పుడు మెటీరియల్ చూసారు కదా! చాలా బావుంది సింప్లిఫై చేసి. అదే విధంగా తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి కూడా తెలుగు మీడియం క్లాస్ చెప్పి వాళ్ళకి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం క్లాస్ చెప్పి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరికీ సెపరేట్‌గా మీకు క్లాసెస్ ఉంటాయి. మెటీరియల్స్ కూడా ఉంటుందన్నమాట. సో, యుటిలైజ్ చేసుకోండి. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీని ఫాలో అవ్వండి. అండ్ మీకు క్లాసెస్ గురించి గనక ఫర్దర్ డీటెయిల్స్ మెంటార్‌షిప్ గాని, క్లాసెస్ గురించి గనక ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే, మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు మెంటార్‌షిప్ క్లాసెస్ అండ్ టెస్ట్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళకేంటంటే ఇమ్మీడియేట్‌గా ఈ చాప్టర్ ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత మీకు మెటీరియల్ అప్‌లోడ్ చేసేసి దీని మీద టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. యాస్ మెనీ క్వెషన్స్ యాస్ పాసిబుల్ దీంట్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, వీలైనన్ని ఎక్కువ క్వెషన్స్ మీకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే క్లాసెస్, మెంటార్‌షిప్ అండ్ టెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందనమాట. మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్ ఉంది. కాంటాక్ట్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్.